హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ ఒక మంచి స్నాక్ అండి. అదే క్రిస్పీ బేబీ కార్న్ ఫ్రై. మా ఇంట్లో నేను చేసే ఈ స్పెషల్ స్నాక్ ఈరోజు మీ అందరి కోసం చేసి చూపిస్తున్నాను. మీ ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి చేసి పెడితే హ్యాపీగా హోటల్ ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను 250 గ్రామ్స్ ఈ బేబీ కార్న్స్ తీసుకున్నానండి. ఇవి అన్ని సూపర్ మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాయి. ఇప్పుడు వీటిని నీట్గా క్లీన్ చేసుకుని వాష్ చేసిన తర్వాత నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కట్ చేసుకోండి. చూడండి, ఇలా పొడవుగా ఒక పీస్ని 4 పీసులుగా వచ్చేటట్టు ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక బౌల్లో తీసుకుందాము. ఇప్పుడు 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, అలాగే 1 స్పూన్ మైదా, అలాగే 1/2 స్పూన్ పెప్పర్ పొడి, అలాగే 1 స్పూన్ సాల్ట్, ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. మనం ఫుడ్ కలర్స్ ఏం వాడం కదా, ఇది న్యాచురల్ కలర్. ఇప్పుడు ఒకసారి దీన్ని చేత్తో ఒకసారి ఇవన్నీ ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ ఇలా చిలకరించుకొని ఇలా కలుపుకుందామండి. జస్ట్ తడి కోసం ఎక్కువ వాటర్ పోయొద్దు. చూడండి, ఈ విధంగా ఇలా కలిపేసుకుని దీన్ని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాము. అది స్టవ్ ఆన్ చేసేసుకుని ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ మరిగిన తర్వాత ఇప్పుడు ఈ కార్న్ఫ్లవర్ ఇలా చేతితో తీసుకుని కార్న్స్ అన్నీ ఒకదానికొకటి విడివిడిగా వేసుకుందామండి. ఈ విధంగా వేసుకొని ఫ్లేమ్ మిడిల్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు కూడా మనం దీన్ని డిస్టర్బ్ చేయొద్దు. నిదానంగా వేగనిద్దాము. ఫ్లేమ్ మిడిల్లో ఉంచండి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత ఈ విధంగా కొంచెం నిదానంగా వీటిని 2 పక్కల వేగేటట్టుగా టర్న్ చేసుకుంటూ నిదానంగా కలుపుకుందాము. దాదాపుగా మన కార్న్స్ వేగటానికి 6 నుంచి 7 నిమిషాలు పడుతుంది టైము. నిదానంగా వేయించుకోవాలి. మంచి కలర్లోకి రావాలి. ఇవి క్రిస్పీ కార్న్ అన్నాం కదా, అందుకని కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు, మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు నిదానంగా వేయించుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ విధంగా మంచి కలర్లోకి వచ్చేసాయి. దీన్ని స్టైనర్లోకి తీసేసుకుందాము. తీసుకుని ఈ విధంగా ఒక టిష్యూ వేసిన పేపర్లోకి తీసి పెట్టుకుందాము. ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ పీల్ చేస్తుంది. ఇప్పుడు అలాగే మిగిలినవి కూడా వేసేసుకుందాము. ఇవి వేగుతున్నప్పుడు మధ్యలో కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని వేయించుకుందామండి. బాగుంటుంది దీంట్లో జీడిపప్పు కాంబినేషన్. ఇదే ఆయిల్లో వేసేసుకొని కొంచెం లైట్గా వేయించేసుకొని ఇవి కూడా తీసేసుకొని ఇలా మనం ప్రిపేర్ చేసినవి అన్నీ కూడా వేయించుకొని నీట్గా తీసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ అంతా తీసేసి జస్ట్ 1 స్పూన్ ఆయిల్ ఉంచుకొని ఇప్పుడు సీజనింగ్ చేసుకుందామండి. సీజనింగ్ కోసం మనం ఒక 10 వెల్లుల్లి రెమ్మల వరకు ఈ విధంగా సన్నగా పీసెస్ కట్ చేసాము. అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం వేయడానికి వెంటనే ముందుగా ఈ వెల్లుల్లి ముక్కలు వేసేసుకుందాము. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకుందాము. వెంటనే ఈ కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ సోయా సాస్ అండి. చూడండి, 1/2 స్పూనే వేసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, అలాగే 1/2 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేద్దాము. చూడండి, సాస్ అంతా గిన్నెకి అతికిపోయినట్టు అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాము. జస్ట్ చాలా కొంచెం వేసుకొని ఈ విధంగా సాసింగ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో జస్ట్ కొంచెం అంటే ఒక 1/2 స్పూను మిరియాల పొడి, మీ ఇష్టం, మీ ఫ్లేవర్, మీ కారానికి స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. అలాగే ఒక పించ్ సాల్ట్ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకుందామండి. చూడండి, వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఇప్పుడు సాసీగా రెడీ అయింది కదా. ఇప్పుడు ఈ టైంలో మనం రోస్ట్ చేసుకున్న బేబీ కార్న్స్ అన్నీ వేసేద్దాము. వేసేసి ఈ విధంగా మంచిగా ఫ్లేమ్ హైలో పెట్టి కలుపుకోవాలండి. ఒక 3-4 నిమిషాల పాటు
దీన్ని మంచిగా చూడండి, మనం ఇలా కలుపుతుంటే మంచిగా మనకి సౌండ్ గలగల అని వస్తుంది. అంటే ఇవి చాలా క్రిస్పీగా ఉన్నాయి. సౌండ్‌ని బట్టి మనకి ఇది క్రిస్పీగా ఉందా, మెత్తగా ఉందో తెలిసిపోతుంది. ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు కూడా వేసేసాము. అలాగే ముందుగా వేయించి కరివేపాకు పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుందాము. అంతే అండి, వేడివేడి క్రిస్పీ కార్న్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. దీన్ని టమాటో సాస్‌తో ఈ విధంగా సర్వ్ చేస్తే పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే లొట్టలేసుకొని తినాల్సిందే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో. మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.